కాల్వబుగ్గ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఈ వీడియోలో కంప్లీట్ బడ్జెట్ డీటెయిల్స్ చెప్తాను, చెక్ చేయండి. ముందుగా ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో పడమర దిశముఖంలో ఉన్న శివాలయాలు విశిష్టమైనవి. అందులో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కాల్వబుగ్గ ఆలయంలో శివుడు భక్తులకు బుగ్గ రామేశ్వరుడుగా దర్శనమిస్తాడు. పరశురాముని చేత ప్రతిష్ఠించిన కారణంగా స్వామిని రామేశ్వర స్వామి అని కూడా అంటారు. పరశురాముడు తన తల్లిని చంపిన తరువాత మాతృహత్య నివృత్తి కోసం ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటాడు. పరశురాముడు పలు తీర్థాలలో స్నానం చేసి కొంతమంది ఋషులను సందర్శించిన తరువాత దేశంలో కొన్ని ప్రదేశాలలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసి కాల్వబుగ్గకు చేరుకుంటాడు. కాల్వబుగ్గ ప్రశాంతత నచ్చిన పరశురాముడు ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్టు ఇక్కడ చెప్తారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ స్థలం అంతా ముద్దనూరు ఇంకా కాల్వసీమగా పిలువబడేవి. ఈ క్షేత్రానికి ఉత్తర వాయువ్య దిశగా నీటి బుగ్గ వల్ల ప్రవహించే నీరు హసేనాపురం కాల్వ గ్రామాలకు నీటి కొరత లేకుండా పంటలకు నీరు అందించటం వల్ల పొలాలు మంచిగా ఉన్నాయి. ఈ ఆలయాన్ని 3 భాగాలుగా నిర్మించారు. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం. ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయి. ఒక కోనేరు సహజ సిద్ధంగా ఉబికి వచ్చిన నీటి బుగ్గ వలన ఏర్పడి నీరు కాలువగా ప్రవహించటం వల్ల ఈ స్థలాన్ని కాల్వబుగ్గ అని పేరు వచ్చింది. ఈ కోనేరులో నీళ్లు చాలా క్లియర్గా ఉంటాయి. ఈ కోనేటి మధ్యలో బుగ్గ రామేశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ కోనేరుకు ఆనుకొని ఉన్న నంది నోటి నుంచి నీరు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ఈ కోనేరు పక్కనే ఇంకో పెద్ద కోనేరు ఉంది, కానీ ఇప్పుడు ఆ కోనేరుని ఎవ్వరూ ఉపయోగించటం లేదు. మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్. మీరు ఎక్కడున్నా కూడా ఫస్ట్ కర్నూలుకి రీచ్ అవ్వండి. అక్కడి నుంచి కాల్వబుగ్గకి బస్సులో వెళ్ళొచ్చు. ట్రైన్ డీటెయిల్స్. సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ 5:15కి కర్నూలుకి ట్రైన్ ఉంది. 10:45కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 180 రూపీస్. కర్నూలు నుంచి నంద్యాల రూట్ వెళ్లే బస్సెస్ ఎక్కితే 1 అవర్లో టెంపుల్ రీచ్ అయిపోతారు. 34 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 40 రూపీస్. రిటర్న్ కర్నూలుకి బై బస్ రీచ్ అయితే కర్నూలు నుంచి 3:25కి ట్రైన్ ఉంది. నైట్ 11కి సికింద్రాబాద్ రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 180 రూపీస్. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బస్లో వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి నంద్యాల రూట్ వెళ్ళే బస్ ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో దిగచ్చు. అండ్ అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.